నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సోషల్ వార్. ఎస్, సోషల్ మీడియా ఇప్పుడు అందరినీ కూడా భయపెడుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా గజగజ వణికిపోతున్నారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయితే మనుషులు అంతగా దిగజారిపోతున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. రైట్. అంటే విషయానికి వస్తే కనుక వ్యక్తిగతుల హక్కులు ఏవైతే ఉంటాయో వాటి పరిరక్షణ కోసం కూడా సెలబ్రిటీలు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బాలీవుడ్లో అలా నడిచింది. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్లో కూడా ఇదే పరిస్థితి నడుస్తోంది. ఎన్టీఆర్ ఇష్యూకి సంబంధించి కూడా ఆయన తరపున లాయర్ కూడా ఎవరైతే ఉన్నారో సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం వాళ్ళ వాయిస్ని ఎనాక్ట్ చేయడం కావచ్చు, అంటే వాళ్ళ ఫోటోలు వాడుకునే యాడ్లకు సంబంధించి కూడా కొంత మిస్యూజ్ అనేది అవుతుంది అన్న ఇష్యూపై కూడా తారక్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. సో ఎవరి మీదైనా లీగల్గా వెళితే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, తదితర అంశాలన్నీ కూడా మాట్లాడదాం. అయితే ప్రస్తుతం వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం కొంతమంది స్టార్స్ ఈ మధ్య కోర్టులో మెట్లెక్కుతున్నటువంటి పరిస్థితి, పిటిషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇష్యూపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, గెస్టులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా అప్పాజీ గారు ఉన్నారు, వారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్. అప్పాజీ గారు నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి. అదేవిధంగా సీరం సంజీవ్ నాయుడు గారు ఉన్నారు, వారు ఫిల్మ్ డైరెక్టర్ అండ్ క్రిటిక్. సంజీవ్ నాయుడు గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ఆల్ ది వ్యూయర్స్ ఆఫ్ ప్రైమ్ నైన్. హాయ్ అండి. రైట్ అండి. సో ముందుగా అప్పాజీ గారితో మాట్లాడదాం. అప్పాజీ గారు, వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం, అంటే ఇది బాలీవుడ్లో కూడా చూసాం నేను చెప్పినట్టు, ప్రస్తుతం టాలీవుడ్లో మళ్ళీ ఇది స్టార్ట్ అయింది. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ ఇన్ డీటెయిల్, ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీనికి సంబంధించి సోషల్ వార్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది ఎంత సౌలభ్యాన్ని ఇస్తుందో అంత ప్రమాదకరంగా కూడా పరిణమించినటువంటి ఇది మనం చూస్తున్నాం. అంటే ఎవరైనా సరే ఒక ప్రముఖుడు, అది మన సెలబ్రిటీస్ కావచ్చు, మన సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే పొలిటీషియన్స్ కూడా కావచ్చు, వాళ్ళు ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ మీద వాళ్ళు మాట్లాడకపోయినా కూడా మాట్లాడినట్టు, స్పందించినట్టు, ఏదైనా ఒక విషయాన్ని ఖండించినట్టు, లేదంటే ఆమోదించినట్టు కూడా వీడియోలు చేసి వదిలేస్తున్నారు. ఇది చాలా, అంటే నేను రీసెంట్గా కొన్ని వీడియోలు చూశాను. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకి మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చినట్టుగా ఒక వీడియో ఉంది. నేను అది నిజంగా జరిగిందేమో పార్లమెంట్లో అనుకున్నాను. అంటే ఏదో ఒక ఫేక్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రచారం కోసం అది చేసినట్టుగా తర్వాత నాకు అర్థమైంది. కానీ ముందు నేను చూసినప్పుడు నిజంగానే అది పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టు, దానికి నిర్మలా సీతారామన్ గారు సమాధానం ఇచ్చినట్టు. అక్కడ మిగతా, అంటే నిజంగా పార్లమెంట్లో సమావేశం జరిగితే ఎలాగుంటుందో అక్కడ స్పీకరు, మిగతా సహచర పార్లమెంటు సభ్యులు, మినిస్టర్లు వీళ్ళందరినీ చూపిస్తూ ఉన్నారు. అంటే అంత న్యాచురల్గా అనిపించింది. తీరా చూస్తే అది ఫేక్. అంటే పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులనే అలాగా బలిపశువుల్ని చేసి తమ ప్రయోజనాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం అలా చేస్తున్నారంటే ఇంకా సినిమా సెలబ్రిటీలను ఏ రేంజ్లో వాడుకుంటారో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల ఇప్పుడు ప్రతి సెలబ్రిటీ కూడా తమ హక్కులకు భంగం కలిగించకుండా, తమ ఇమేజ్కి డ్యామేజ్ చేసే వీడియోలు కానీ మరొకటి కానీ చేయకుండా ఇటువంటివి తీసుకొస్తున్నారు. అయితే నేనేమంటానంటే, ఇది కేవలం ఎవరైతే కోర్టును ఆశ్రయించి అది తెచ్చుకుంటారో, వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారో వాళ్ళకే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది పరిమితం కావాలి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. ప్రతి ఒక్కరికి కూడా ఇది, అంటే కొంతమంది కోర్టులను వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని అలా ఉపయోగించుకోవచ్చా అనే ఒక ఇది వస్తుంది కదా మనకి. అలా కాకుండా ఎవరైనా సరే, సెలబ్రిటీ కావచ్చు, ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ హక్కులకు భంగం కలిగించేలాగా, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేలాగో, లేకపోతే వాళ్ళ పరువుకు నష్టం కలిగించేలాగా చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకునేలాగా మన దేశవ్యాప్తంగా ఒక కామన్ చట్టం ఒకటి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. రైట్. సంజీవ్ గారు, మీరు యాజ్ ఏ డైరెక్టర్గా చెప్పండి, ఒక హీరో హీరోయిన్ వాళ్ళు అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. సో వాళ్ళ మీద వస్తున్నటువంటి, అంటే వాళ్ళ ఫోటోలు వాడి, వాయిస్లు వాడి, ఇలా వాళ్ళ యొక్క అంటే పరువు తీసేలా కొన్ని రకాలుగా కూడా జరుగుతుంది. సో దానికి సంబంధించి మీరేమంటారు, మీరేం మాట్లాడతారు ఈ ఇష్యూ మీద? ఖచ్చితంగా అండి. ఒక్కసారి మన ఆరిజిన్లోకి వెళ్తే ఈ యొక్క ఇష్యూ ఎందుకు వచ్చింది అనే పాయింట్ ఇవాళ ఎందుకు వైట్ ఇస్ బికమింగ్ ఎందుకు పీపుల్ ఆర్ డెస్పరేట్, ఏంటి మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని స్టేజ్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రూట్స్ మనకు వెళ్ళాలి. రూట్స్ ఎక్కడుంది అని అంటే 1991లో ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గ్లోబలైజేషన్ అని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి ఏదైతే మన గ్లోబలైజేషన్ అని తీసుకొచ్చిందో,
అప్పుడు తీసుకొచ్చినప్పుడు దాని రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే హోల్ వరల్డ్ యాజ్ బికమ్ ఏ స్మాల్ విలేజ్. దాని రిజల్ట్స్ ఏంటంటే గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్లో ఏమైందంటే టు ఆల్ ది ఇండస్ట్రీస్. అప్పుడు ఆ రోజుల్లో విత్ ఇన్ నో టైమ్ రీసెంట్గా ఎవరికి వాళ్ళు పేటెంట్ రైట్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఏంటి ఎనీ ఇష్యూ ఆ రోజు బిర్యానీ మీద పేటెంట్ రైట్స్ కోసం పరిగెత్తారు. ఆ రోజు వాట్ యు కాల్ టర్మరిక్ ఏదైతే పసుపు అనేది ప్రతి ఒక్క దానికి మనకు అవసరం అనేది దానికోసం పేటెంట్ రైట్స్ కోసం ఎక్కడో వేరే కంట్రీలో అప్లై చేయడం మొదలుపెట్టారు. సో వెన్ గ్లోబల్ విలేజ్ అంటే మన ప్రపంచం అంతా ఒక గ్లోబలైజేషన్ ఎకనామిక్ లిబరలైజేషన్లో అంత స్మాల్ విలేజ్ లాగా అయిపోయినప్పుడు దాంట్లో రిజల్ట్స్ వస్తూ 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 టుడే ఫిలిం ఇండస్ట్రీ హ్యాస్ ఆల్సో బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. అంటే ఇవాళ మన సినిమా తీస్తే ఇంతకుముందు ఒక సినిమా తీస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రీజనల్ ఇంపార్టెన్స్ ఉండేది. కానీ ఇవాళ ఒక సినిమా అంటూ ఒకటి కానీ తీయగలిగితే దాని ఆడియన్స్ ఇక్కడ ఉంటుంది, ఇంకెక్కడైనా ఉండొచ్చు. ఎనీవేర్ యూ కెన్ ఎన్కాష్ ది సేమ్ కంటెంట్ ఫర్ సమ్ అదర్ లార్జర్ పర్పసెస్కి. సో ఆ టైప్లో ఇప్పుడు రిజల్ట్స్ ఎలా అవుతుంది, టెక్నాలజీ ఎలా అడ్వెంట్ అయింది, ఇట్స్ కన్వర్టింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐ కింద ఈజ్ పెనిట్రేటింగ్. ఇవాళ ఏఐకి వచ్చినప్పుడు ఏమొస్తుంది రిక్వైర్మెంట్, దే డోంట్ రిక్వైర్ ఎనీ ఫిజికల్ ప్రెసెన్స్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. చిన్న ఫోటోగ్రాఫ్ ఉంటే దే ఆర్ మేకింగ్ యూ డాన్స్ విత్ ది వాటి చెప్పకూడదండి, ఇట్ ఈస్ వెరీ వెరీ సారీ టు సే. ఏఐ యూస్ చేసి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని సాంగ్స్తో చేసిన వీడియోస్ నేను వైరల్ అవటం చూశాను. సో ఇట్ ఈస్ గోయింగ్ టు వెరీ వెరీ వర్స్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్తుంది. ఏఐని వాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పర్పస్ కోసం అన్నప్పుడు దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఎవరికి వాళ్ళ సొంత ప్రయోజకాల కోసం వాడుతున్నారు. అలాంటి స్టేజ్లో మీరు చెప్పినట్టు ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు ఆ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్న వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పడుతున్న కృషి చాలా గొప్పది. దాన్ని ఒక సింగిల్ ఫోటోగ్రాఫ్తో ఎవరో అన్నోన్ పర్సన్ వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళ ఇండివిజువల్ పర్పస్ ఇంట్రెస్ట్ కోసం అని చేసేయడం ముందుకు తీసుకెళ్ళడం అనేది మాత్రం చాలా శోచనీయం, చాలా చాలా వెరీ వెరీ బ్యాడ్. అంటే ఏఐ మీరు అన్నట్టు ఇంత డెవలప్ అవుతున్న ఈ టైంలో దీన్ని అరికట్టగలడం అంత ఈజీని అరికట్టగలమా? ఎందుకంటే వాళ్ళ అనుమతులు లేకుండా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. చాలా మంది కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు విన్నట్టు. దానివల్ల ఇది అరికట్టగలమా? సరే, జీవితం అనేది నిరంతర ప్రక్రియ సార్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు కీప్ ఆన్ ఫైటింగ్ ఫర్ ది బెటర్మెంట్. ప్రతిరోజు అనేది యూ హ్యావ్ టు నిన్నటి మీద ఇవాళ ఇంకా ఎంత బెటర్గా మనం బ్రతుకుతాం అనేది కాన్సెప్ట్ అది. సో మనకి కొత్త కొత్త ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనకున్న లీగల్ స్ట్రక్చరింగ్లో దాన్ని మనం ఎట్లా ఎదుర్కోగలుగుతాం అనే దాని మీద ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్ ఇది. సో ఖచ్చితంగా మనం చేయాలి, ఆ దిశగా వెళ్ళాలి. ఇందాక సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి, నాట్ ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్. మిస్టర్ అప్పాజీ సార్ చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా అందరూ కోర్టుకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, వాళ్ళకు కూడా సౌలభ్యం ఉండాలి, వాళ్ళకు కూడా స్ట్రెంత్ ఉండాలి. ఏమంటే మీరు అన్నట్టు క్యారెక్టర్ అసోసియేషన్ అన్ని చోట్ల మనీ కాకపోవచ్చు, క్యారెక్టర్ అసోసియేషన్ కెన్ బి ఈజీలీ డన్. ఎవరో ఒక ఇండివిజువల్ ఫోటో పెట్టి ఆయన మాట్లాడినట్టుగా లేకపోతే ఏదో చేసినట్టుగా పెడితే ఆ ఒక క్యారెక్టర్ మనిషి ఒక పరువు కాపాడుకోవడం కోసం అని చెప్పి జీవితాంతం స్ట్రగుల్ అవుతాడు. ఎవరో ఒక చిన్న మిస్చీఫ్ యాక్ట్ వల్ల తన పరువును పోగొట్టుకుంటే ఇన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మనం చూడలేదండి. హౌ మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. ఏదో చిన్న పరువు అయిందో లేదో తెలియకుండా ముందే వాళ్ళు సెన్సిటివ్. సో వీటన్నిటిని మనం కాపాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ దిశగా మనందరూ వీ హ్యావ్ టు టేక్ నెసెసరీ లీగల్ సపోర్ట్. అది రైట్. అప్పాజీ గారు, ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత అది ఒరిజినల్గా వారే చేశారా లేదా అని తెలుసుకునే సాధనాలు ఇది ఉంది. సో ఇట్లాంటివి అరికట్టడానికి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది చెప్తారు. కొంతలో కొంత ఇలాగా కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు. ఇటువంటి వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలితే ఎప్పటికైనా సరే ట్రేస్ అవుతాయి, మూలాలు ఎక్కడి నుంచి ఇది అప్లోడ్ అయింది ఏంటన్నో తెలుస్తుంది. కాబట్టి మనం పనిష్ చేసే అవకాశం ఉందని చెప్పి ఒక భయం ఉండడం అన్నది చాలా అవసరం. కాబట్టి ఈ కొంత నేరాలు కొంచెం తగ్గే అవకాశం ఉండదు. అంటే జస్ట్ లైక్ దట్ ఇప్పుడు ఎన్టీఆర్ కావచ్చు, లేదంటే చిరంజీవి కావచ్చు, ఇలాగా వాళ్ళు కొంత ఏదో కొన్ని వేల రూపాయల కోసం లేదంటే చాలా సరదాగా టైంపాస్ కోసం వాళ్ళు చేసే వీడియోలు కొన్ని వాళ్ళ ఇమేజ్కి డ్యామేజ్ కలిగించేలా కూడా ఉంటాయి కదా. అటువంటి వాటిని అరికట్టడానికి ఇవి ఖచ్చితంగా ఈ చట్టాలు ఉపయోగపడతాయి. అయితే ఎట్ ది సేమ్ టైం దీనివల్ల జరిగే ఇంకో నష్టం ఏంటంటే, ఉదాహరణకి నిజంగా కొంతమంది సెలబ్రిటీలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ నిజమైన వీడియోలు వెలుగులోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు అయితే క్రియేట్ చేశారు ఇవి మాకు సంబంధం లేదు, మేము అందులో అటువంటి పనులు చేయలేదని చెప్పి తప్పించుకోవడానికి కూడా
ఆస్కారం ఉంది. సో ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిణామం. టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి పదంలో పయనించడానికి దోహదపడుతుందో అట్ ది సేమ్ టైం ఇలాగా అరాచకమైనటువంటి దీన్ని క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా దీని మీద ఒక నియంత్రణ ఉండేలాగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదనే కాదు, ఎన్ని చర్యలు తీసుకున్నా దాదాపు కొన్ని కోట్ల మంది టెక్నాలజీ ఈరోజు ఫోనే మన చేతిలో ఉంది, ప్రపంచం అంతా చేతుల్లో ఉంది. అవును, అలాంటి సిచ్యువేషన్ వాళ్ళని పట్టుకోవడం అంత సులువు. అది ఈజీ కూడా అయిపోయింది. దాన్ని అప్లై చేయడం కూడా ఇప్పుడు మామూలు ఇప్పుడు వాట్సాప్, యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళు కూడా జస్ట్ చిన్న కమాండ్ ఇస్తే చాలు అవి వీడియోలు క్రియేట్ అయిపోతున్నాయి. కాబట్టి దాని మీద కొంత నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ పరంగా. అంటే కొన్ని దేశాల్లో ఇటువంటి వాటికి సంబంధించి కఠినమైనటువంటి చట్టాలు, నియమాలు అమలు జరుగుతున్నాయని చెప్పి మనం చూస్తున్నాము. అటువంటి చట్టాలు మన దేశంలో కూడా ఇప్పుడు ఉదాహరణకి 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ వాట్సాప్ కానీ సోషల్ మీడియా కానీ అందుబాటులో లేకుండా ఉంచేలాగా దేశాలు చేస్తున్నాయి. మన ఈవెన్ మన ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆ విధానాన్ని అమలు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పి మనం వింటున్నాము. అటువంటి ఆ దిశగా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని మనం చెప్పాలి. రైట్, చెప్పండి శ్రీరామ్ గారు. అంటే ఒకటి సార్, నేను అనేది ఏంటంటే మనం ఎంతమందిని మనం బాగు చేయగలుగుతాం, ఎంతమందిని మనం కాషన్ చేసి వాళ్ళని అవేర్నెస్ తీయగలుగుతాం, వాళ్ళల్లో మంచి సద్బుద్ధి రావడానికి మనం ప్రయత్నిస్తాం సెకండరీ, అది మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీ వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళ జీవితాలను వెచ్చించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇవాళ ఖచ్చితంగా ఇట్ ఇస్ ఎ నెసెసరీ ఫ్యాక్ట్ ఏంటంటే అవేర్నెస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క సేఫ్ గార్డింగ్ త్రూ అంటే మనకి ఏంటంటే కాపీ రైట్స్ లేకపోతే వాళ్ళ యొక్క ప్రాపర్టీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కానీ దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం, లీగల్గా ట్రేడ్ మార్క్ ద్వారా కాపీ రైట్స్ ఇష్యూస్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం అనేది మాత్రం ఇట్ హస్ బికమ్ ఏ మస్ట్ అండ్ ఇట్ ఇస్ కంపల్సరీ. ఒకటి ఇక్కడ చెప్పండి సార్, గొంతు అనుకరించారో లేకపోతే ఏదో మాట్లాడారో అనేది ఒక ఎత్తు అయితే, హీరోయిన్స్ పరిస్థితి మరీ దారుణం. వాళ్ళ ఫొటోస్ డీప్ ఫేక్స్ పెట్టేసి నిజంగా చూసే వాళ్ళకి అది నిజమేమో అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. బట్ అలాంటి సందర్భాల్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు. దాని గురించి ఏం చెప్తారు? చెప్తున్నా కదండి, ఇట్స్ వెరీ 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 ప్యాథెటిక్ సిచ్యువేషన్. ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఇంత మన కొత్తగా మరి ఇంకెలా చేయాలి, ఇంకెంత మన గ్లోబల్ ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలనే దాని మీద మనం ముందుకెళ్తున్న స్టేజ్లో ఇవాళ ఇంత చిన్న చీప్ యాక్టివిటీస్కి మనం స్ట్రక్ అయిపోయి మనకు అంటే మన ఆలోచన ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఎట్లుంటాడండి, ఒక ఆర్టిస్ట్ అంటే ఎవరు ఈజ్ లైక్ ఒక ప్రెషియస్ జెమ్ లాగా. ఆయనకు ఒక చిన్న స్క్రాచ్ పడినా మొత్తం ఆ ఇమేజ్ అంతా విల్ గెట్ ఆ వాల్యూ అనేది తగ్గిపోతుంది. వై దే కన్సిడర్ సో వాల్యుబుల్? ఎందుకంటే వాళ్ళ మీద ఎంతో స్టేక్స్ ఉంటాయి, కమర్షియల్ స్టేక్స్ ఉంటాయి. వాళ్ళ మీద మనీ ఇన్వెస్ట్ చేసి ఇక్కడి నుంచే కాదు గ్లోబల్గా ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయింది వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అలాంటప్పుడు ఒక చిన్న అబ్స్టికల్ ఇటు అటు ముందు కనుక జరిగినా, ఇప్పుడు ఈయన తీశారండి, ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడు నేను మీరు అంటే ఒక సెలబ్రిటీ ఫోటో నేను వాడుకుంటాను, ఒక చిన్న క్లిప్ ఐ కెన్ యూజ్ ఇట్ ఎనీవే అండ్ నేను దాన్ని ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇట్లా ఏంటంటే థియేటర్స్ ఎలా అయిపోయినాయి అంటే ఇప్పుడులాగా బిగ్ థియేటర్స్ లేవు. ఓ మాల్స్లోనే ఒక సిట్టింగ్ ప్లేసెస్లో పెట్టేసేసి థియేటర్స్ పెట్టేస్తున్నారు. సో ఎనీవేర్ ది ఫండ్స్ కెన్ గెట్ డైవర్టెడ్. యూ కెన్ మిస్యూజ్ దట్ వాట్ యూ కాల్ ది కమర్షియాలిటీ టు ఎనీ పాసిబుల్ ఎక్స్టెంట్. నేను చిన్న రెస్టారెంట్ లాగా పెట్టేసేసి ఒక చిన్న స్క్రీన్ పెట్టేసేసి ఐ కెన్ యూజ్ ఆల్ దీస్ ఇన్కమ్ కాపీరైట్స్. వితౌట్ కాపీరైట్స్ ఐ కెన్ మేక్ దిమ్ రెవెన్యూ. సో వీటన్నిటిని సేఫ్ గార్డ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్టిస్ట్ ఆర్ గోయింగ్ త్రూ ఏ వెరీ టఫ్ ప్యాచ్. ఇప్పుడు గవర్నమెంట్లో ఇంతకుముందు ఎలా అయితే ఒక ఐటీ సెల్స్ అని ఉంటుందో, నాకు తెలిసి ప్రతి సెలబ్రిటీ షుడ్ హ్యావ్ ఏ కాంక్రీట్ ఐటీ సెల్ ఫర్ దెమ్ అండ్ ఏ లీగల్ సెల్ టు ప్రొటెక్ట్ దేర్ ఐడెంటిటీ. దిస్ ఈజ్ ఎ మస్ట్. యాజ్ లాంగ్ ఎస్ నువ్వు ఎప్పుడైతే స్టార్కి ఎదుగుతున్న తర్వాత నాకు తెలియకుండా జరిగింది మిస్టేక్స్ అంటే మాత్రం ఈ తప్పుని సరిదిద్దుకునే లోపల టైం అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అవేర్నెస్ ఈజ్ మస్ట్. రైట్. అప్పాజీ గారు, ఎన్టీఆర్ గారు వేసిన పిటిషన్ విషయానికి వద్దాం. ఐటీ రూల్స్ 2021 ప్రకారం కూడా అధికారిక ఫిర్యాదుగా తీసుకున్న ఆయన ఒక్కరని కాదు, ఇండస్ట్రీలో చాలామంది విషయాలు ఇలా జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది. సామాన్యుల్లో అంటే కూడా ఇలాంటివి ఉంటాయి అనేది తెలియజేసేది ఎవరు? అదేవిధంగా ఒక 3 రోజుల్లో కోర్టు చెప్పింది ఏంటంటే ఇలాంటివి ఏమైనా జరిగితే 3 రోజుల్లో చర్యలు తీసుకోవాలని. అది ఎంతవరకు పాసిబుల్? అదే అంటే ముందు కోర్టు 3 రోజుల్లో చెప్తే 3 రోజులు కాకపోయినా కనీసం ఒక 4-5 రోజుల్లో తీసుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే అంత వేగంగా స్పందించాలని అక్కడ కోర్టు చెప్పింది. అంటే ఇది మేనమేషాలు లెక్కించకుండా నెలల తరబడి లేదంటే వారాల తరబడి కేసు పురోగతిలో ఉందని చెప్పకుండా ఇమీడియట్గా యాక్షన్ చేసుకోవాలని చెప్పడం అక్కడ దాని ఉద్దేశం. అయితే ఇది కేవలం ఇందాక నేను చెప్పినట్టు
సెలబ్రిటీస్ కోసం మాత్రమే కాకుండా అందరికీ కూడా వర్తించేలాగా ఉండాలి. ఇప్పుడు విక్టిమ్స్ ఓన్లీ సెలబ్రిటీసే కాదు కదా. ఇప్పుడు చాలా చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలని లేకపోతే మరో ఇలాగా వాళ్ళని ఇది చేసి గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఫోటోల్ని వీడియోలుగా ఇది చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుండడం, వాటిని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటడం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఒక కఠినమైనటువంటి ఇది తీసుకురావాలి. అంటే ఉక్కు పాదాలు అంటారు కదా, అలా ఉక్కు పాదాలతో తొక్కేసేలాగా ఎవరైతే ఇటువంటి దుర్మార్గాలకి పాల్పడతారో వాళ్ళకి కఠిన శిక్షలు పడేలాగా ఇవి ఉండాలి. అంటే ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు మొన్న ఈ సంవత్సరం 2025లో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల్లో మహావతార నరసింహ సినిమా ఒకటి. అందులో ఎవ్వరు లేరు, ఆర్టిస్ట్ అనేవాడు లేడు. మొత్తం అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఏఐతో క్రియేట్ చేసిన విజువల్ దీంతో క్రియేట్ చేసిన వాళ్ళే. మరి ఆ సినిమా ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది అంటే ఆ ఎమోషన్స్ కానీ ఆ ఇది కానీ చాలా న్యాచురల్గా ఉంటాయి. అది ఎంత పెద్ద విజయం సార్, దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే అటువంటి అద్భుతాలని ఆవిష్కరించవచ్చు టెక్నాలజీతోటి. అట్ ది సేమ్ టైం ఇటువంటి విధ్వంసాలని కూడా సృష్టించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఈ టెక్నాలజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం అదే ఈ టెక్నాలజీని అంటే ఈ డెవలప్మెంట్ని మనం ఎలా చూడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఎలా నియంత్రించాలి, నెగిటివిటీ అదే అంటే నియంత్రించడం అంటే అది పూర్తిగా దాన్ని అరికట్టలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే దాన్ని ఇలాగా సద్వినియోగించుకోవచ్చు, మహావతార నరసింహ లాగా, లేకపోతే ఇంకొన్ని అవేర్నెస్ వీడియోల కోసం దాన్ని చేయవచ్చు. అట్ ది సేమ్ టైం కొంతమంది ఇమేజ్కి డ్యామేజ్ కలిగేలాగా, వాళ్ళ హక్కులకు భంగం కలిగేలాగా కూడా చేయవచ్చు. మీరు మాట్లాడుతుంటే నేను ఎప్పుడో చదువుకుని ఈజ్ ప్రోగ్రెస్ రీల్ అని కత్తెరలతో ఆపరేషన్ చేసి బతికించవచ్చు, అదే మనిషిని చేయొచ్చు. అదే దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగిస్తే అది కత్తి లాంటి, ఇది కత్తి లాంటి ఇది అనమాట. రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది ఇది. విధ్వంసానికి ఉపయోగించవచ్చు, అభివృద్ధికి ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈవెన్ మెడికల్ పరంగా కూడా సర్జరీలకి వాటికి కూడా ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్నారు అని చెప్పి మనకి చూస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఇటువంటి అరాచకాలకు కూడా కొంతమంది పాల్పడుతున్నారు జస్ట్ ఫర్ టైం పాస్ కోసం. ఇంకొకటి ఏంటంటే ఇలాగా చేస్తున్న వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉంటున్నారు. ఎక్కడో విదేశాల్లో అంటే మన భారతీయ చట్టాలు అక్కడ వర్తించవు. నేరుగా మన పోలీసులు వెళ్ళే వాళ్ళని అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయలేరు. ఇటువంటి దీన్ని అవకాశంగా తీసుకొని కూడా కొంతమంది ఇలా సరదాగా పైశాచికత్వంతో చేస్తున్నారు. ఫేమ్ వ్యూస్ కోసం, మనీ, డబ్బులు, అంతే మనీ కోసం, జస్ట్ ఊరికనే వాళ్ళని చికాకు పరచడం కోసం కూడా అలా చేస్తుండొచ్చు. వాడికి రూపాయి రాకపోయినా కూడా సరదాగా దాని గురించి డిస్కషన్ జరిగితే ఎవడు ఎలా క్రియేట్ చేసాడు, ఎక్కడ ఉన్నాడు ఏంటి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ గ్లోబల్ ఇదైపోయిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకోవడం కష్టం అయిపోయింది కదా. అందువల్ల దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది ఇటువంటి చేస్తున్నారు. దానికి అంటే ప్రతి దీనికి ఒక పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి కరెక్ట్ పరిష్కారం ఏంటి, ఇమీడియట్గా దాన్ని అదే సంజయ్ గారితో కూడా మాట్లాడుతాం. అప్పాజీ గారు చెప్పింది మీరు విన్నారు. నిజంగా ఇలాంటి జరుగుతున్నాయి, బయట చాలా మంది ఉన్నారు. నిజంగా వాళ్ళని అరెస్ట్ చేయాలంటే జైలు కూడా సరిపోవు. మరి ఎలాంటి యాక్షన్స్ వస్తే బాగుంటుంది అంటారు మీరు? యాక్షన్ అంటే ఒకసారి ఒకటి ఏదైనా లా అండర్ ప్రకారంగా వెళ్ళాల్సిందే. లా ఇస్ సుప్రీం, లా ఇస్ అబోవ్ ఆల్. లా ఏది చెప్తే అది ఫాలో అవ్వాలి. కానీ దీంట్లో మెయిన్ థింగ్ ఒకటండి, ఇప్పుడు ఇంతకుముందులాగా ఇప్పుడు ఎట్లా ఏ స్టేజ్కి వెళ్తుందంటే ఫిలిం ఇండస్ట్రీ సిచ్యువేషన్స్, స్క్రీన్ మీద ఇప్పుడు ఒక స్టార్ వేసుకున్న షర్ట్ కాస్ట్యూమ్స్ ఏదైతే మనకు నచ్చినా కూడా ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దట్ టైప్ ఆఫ్ షర్ట్స్ అన్నా కూడా దాని మీద కూడా దే హావ్ టు ఫైల్ ఏ సేఫ్ గార్డ్ దేర్ ఇంటెలెక్చువల్ రైట్స్, ఐపీ రైట్స్ అని. అంటే ఒకవేళ మనం స్కాన్ చేసి ఆ షర్ట్ని స్కాన్ చేసి కొనుక్కోవాలన్నా కూడా దేస్ ఎ ప్రొవిజన్. సో క్యూఆర్ కోడ్ లాగా ఇఫ్ నాకు హీరో డ్రెస్ నచ్చింది, పలానా సాంగ్లో అయితే హీరోయిన్ డ్రెస్ నచ్చింది అనగానే ఇఫ్ యూ వాంట్ స్కాన్ దట్ అండ్ టేక్ దట్ ప్యాటర్న్, పలానా సినిమాలో వాడిందని దానికి కూడా యూ హావ్ టు సేఫ్ గార్డ్ యువర్ కాస్ట్యూమ్స్. అంటే మీరు మంచి పాయింట్ రైజ్ చేస్తారు. ఈ రోజుల్లో ఎవరిని ఎడ్యుకేట్ చేయక్కర్లే. ఒక హీరో అంటే మనం అభిమానిస్తాం, లక్షల్లో ఫ్యాన్స్ ఉంటారు ఎన్టీఆర్ గారికి. ఆయన వెళ్ళి కోర్టులో ఓకే ఇష్యూ ఏంటి, ఎందుకు వేశారు పిటిషన్ అనేది తెలుసుకుంటే వాళ్ళకు కూడా ఎప్పుడైనా అంటే చూసిన వాళ్ళు ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటిది ఫేస్ చేస్తే మేము ఇలా చెయ్యొచ్చు అనేది ఒక చెప్పకనే చెప్పారు ఎన్టీఆర్. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇట్స్ వెరీ సోషల్ సార్. మామూలుగా ఒకరు చెప్తే ఒక స్థాయికి వెళ్తే, స్టార్స్ చెప్తే దాని రీచ్ వేరేగా ఉంటుంది. దాని రీచ్ వేరే ఉంటుంది, పీపుల్ దాని గురించి ఆలోచించే విధానం వేరే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్ ఇస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ.
సిఎస్ఆర్ లాగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా ఇండస్ట్రియల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఫిల్మ్ ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది ఏంటంటే మేము ఎలా సేఫ్ గార్డ్ చేసుకుంటున్నామో మీరు కూడా అదే కేర్ఫుల్గా ఉంటాం అనేది ఒక పాయింట్ అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ సెలబ్రిటీ సేఫ్ గార్డ్ చేసుకోవడం అనేది ఇస్ మ్యాండేటరీ ఇన్ నౌ డేస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. ఈవెన్ ది కాస్ట్యూమ్స్, ఈవెన్ ది ఇయర్ రింగ్స్ ఆఫ్ ఎనీ హీరోయిన్ కెనాట్ బి కెనాట్ బి కాపీరైట్. జస్ట్ అలా టక్కని తీసేసుకుని వెళ్ళిపోవడం లేదు. యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్. దాని తగ్గట్టు లా ఉన్నాయి, దాని తగ్గట్టు సిస్టమ్స్ ఉన్నాయి, వాటిని స్టడీ చేసుకోవాలి, సేఫ్ గార్డ్ చేసుకోవాలి. నౌ బై డేస్ ఒక ప్రోడక్ట్ అనేది తయారవుతే ఇట్ ఇస్ నాట్ కన్ఫైన్డ్ అండి, ఇట్స్ నాట్ కన్ఫైన్డ్. ఎక్కడైనా ఏ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడున్న ప్రపంచంలో కూర్చుని కూడా యూ కెన్ మేక్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్. దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు మేక్ ఎ కంప్లీట్ థరో అవేర్నెస్ సేఫ్ గార్డింగ్ యాజ్ పర్ ది లీగల్ రాస్ అండ్ ఓన్లీ దెన్ యూ కెన్ ప్రెజెంట్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక ఆర్టిస్టులు లేకుండానే వాయిస్ మీరు అన్నారు చూసారా, నేను ఒక ఆర్టిస్ట్ లేకుండా ఫోటోగ్రాఫ్ వాడే నేను ఒక సినిమా ఇప్పుడు ఎందుకు రీసెంట్గా జరిగిన ఒక ఏరోప్లేన్ క్రాష్ ఉంది మన అజిత్ పవార్. నాకు అసలు యాక్సిడెంట్ ఎలా అయిందో నాకు తెలియపోయినా ఐ గోట్ ఎన్ నంబర్ ఆఫ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. అసలు ఆయన ప్లేన్ ఎక్కక ముందు ఎట్లా ఎక్కాడు, ఎట్లా కూర్చున్నాడు, ఎట్లా క్రాష్ అయింది అనే దాని మీద డీటెయిల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో తయారైపోయింది. జస్ట్ అంటే ఆ పక్కన కూర్చున్న ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ ఎవరు, సెక్యూరిటీ స్టాఫ్, పైలట్స్. ఈ మధ్యకాలం మీరు చూసారా ఎక్కువగా రీల్స్ ట్రెండ్ అవుతుంది, చిన్నపిల్లల ఫోటో పెడితే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, చాలా అవి ఎక్కువ అవుతుంది. సో ట్రూ. సో ప్రతి ఒక్కటి ఇస్ గెటింగ్ మ్యానిపులేటెడ్ టు ది బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్. అలాంటప్పుడు ఆయన ఒక ఆర్టిస్ట్ అమితాబ్ బచ్చన్ అంటే వాయిస్ ఇస్ ద బేస్ వాయిస్ ఇస్ ద మోస్ట్ రికగ్నైజ్డ్ వాయిస్. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, దే ఆర్ రికగ్నైజ్డ్ ఓన్లీ జగ్గయ్య గారు, దే ఆర్ ఓన్లీ నోన్ బై వాయిస్. ఇవాళ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో యూ కెన్ రిప్లికేట్ దట్ వాయిస్. ఇంకా ఫోటోగ్రాఫ్తో నువ్వు వీడియో తీసి వాయిస్తో నువ్వు ఏఐతో నువ్వు వాయిస్ ఇన్కార్పొరేట్ చేస్తే వేర్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ నౌ? ఒక చేశాను కౌన్ బన్ కరోడ్పతి నుంచి కాల్ వస్తే జనం నమ్మే పరిస్థితి లేదు. అమితాబ్ బచ్చన్ గారు మీరు నిజంగా అమితాబ్ బచ్చన్ అని అడుగుతున్నారు, ఇలాంటివి కూడా చూసాము. రైట్. సో అంత డీప్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ సెలబ్రిటీస్ వాళ్ళు ఎందుకు సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే వాళ్ళని నమ్మి ఎంతో మంది మనీ పెడతారు కాబట్టి దే ఆర్ ఇన్ఫాక్ట్ ప్రొటెక్టింగ్ ది ఇండస్ట్రీ అండ్ ది పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. సో వాళ్ళందరికీ కూడా సేఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. మా మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఇండస్ట్రీ మీద పెట్టడం వల్ల ఇండస్ట్రీ పదులుగా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. దాంతోపాటు వీ కెన్ మేక్ రెవెన్యూ అనే పాయింట్తో చెప్తూ అలాంటిది చెడు అనేది ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో దాన్ని కూడా అరికట్టడానికి పనికొస్తుంది. దట్ ఇస్ వాట్. రైట్. అప్పాజీ గారు, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అన్న విషయంలో చూసుకున్నా కూడా మనం చూసే ఉంటాం చైల్డ్హుడ్ డేస్లో వాటిలో కూడా చాలా మంది సెలూన్స్ దగ్గర కూడా హీరోల ఫోటోలు, హీరోయిన్ ఫొటోస్ పెడుతూ ఉంటారు. చాలా మంది ఆ హెయిర్ కట్ కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చేస్తుంటారు. అలా అది కరెక్టే అంటారా? ఆ టాపిక్ కూడా మనం మాట్లాడుకోవచ్చా? దాని మీద మీరేమంటారు? అది అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కాదు. అంటే ఒక సెలూన్ ఒక ఎన్టీఆర్ అభిమానం లేదంటే మెగాస్టార్ అభిమానం ఎవరైనా ఉండి ఆ ఫోటోను అక్కడ పెట్టుకుంటే దానికి మన హీరోలు అబ్జెక్షన్ చెప్తారని నేను అనుకోను. చెప్పరు జనరల్గా. వాళ్ళ అభిమానంతో చేసేది. ఇప్పుడు ఆటో వెనకాల ఎవరో ఎన్టీఆర్దో లేదంటే పవన్ కళ్యాణ్దో పెట్టుకుంటారు. దానికి అంటే ఆటో వాళ్ళ ఆదాయం ఎంత ఉంటుంది? దాన్ని వెనకాల పెట్టుకోవడం వల్ల హీరోలకు ప్రచారం తప్ప వాళ్ళకి ఏమైనా ఆదాయం వస్తుంది? ఇప్పుడు హెయిర్ స్టైల్స్ కోసం బుక్సే వచ్చినాయి, అప్పుడు హీరోల్ని చూసి చేసుకున్నారు. కాదు. ఇప్పుడు ఒక సెలూన్లో కూడా ఆ సెలూన్ అతను ఆ సెలూన్ సోదరుడు సంపాదించే ఆదాయం ఎంత ఉంటుంది, సంపాదన ఎంత ఉంటుంది? ఎవరైనా హీరోది పెట్టుకుంటే అది అభిమానంతో పెట్టుకున్నట్టుగానే చూడాలి తప్ప ఇది మా హీరోది పెట్టుకున్నాడు కాబట్టి దానికి ఇంత అమౌంట్ పే చేయాలని చెప్పి ఎవరు అడగరు. హీరోలు కూడా దానికి వాళ్ళకి పబ్లిసిటీకి ఉపయోగపడే అంశంగా చూస్తారు తప్ప దాన్ని నెగిటివ్గా చూస్తారని నేను అనుకోవట్లేదు. రైట్. దానికి ఇంకొక వర్షన్ ఉందండి. యాక్చువల్లీ మీరు చెప్పిన క్వశ్చనింగ్లో సార్ చెప్పినట్టుగా దానికి ఆబ్జెక్షన్ రాదు. కానీ మహేష్ బాబు సలూన్ అని చెప్పి పెట్టి ఆయన ఫోటో పెట్టి ఆయన పేరు ఆయన ఫోటో వాడితే దెన్ ఇట్ విల్ బికమ్ ఆబ్జెక్షన్. దట్ హ్యాస్ టు బి థరోలీ చెక్డ్. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మెగాస్టార్ చెక్ ఇప్పుడు మనకు ఫుడ్ ఇండస్ట్రీ ఒక లైన్ పెడితే he has used all the megastar photographs. He has come ఆయన అదే పనిగా చిరంజీవి గారిని కలిసి విత్ యువర్ పర్మిషన్ పెట్టానంటే ఆ ఫోటోగ్రాఫ్స్ అని కూడా ఓకేనంటే ఈ జస్ట్ ఎంకరేజ్డ్ హిమ్. సో ఏదైనా పేరు ఫోటోగ్రాఫ్ వాడి యూజింగ్ ఇట్ ఫర్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్, ఆ పేరును ఎక్స్ప్లాయిటేషన్ వాడితే మాత్రం ఇట్ ఇస్ అబ్జెక్షనబుల్. యూ హావ్ టు టేక్ ఎ మినిమం పర్మిషన్. అది వాళ్ళు మంచిగా వాడావు, రేపు చెడుగా వాడితే సో దట్ హ్యాస్ టు బి చెక్డ్. అది దట్ ఈస్ ది థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అండి. నువ్వు ఫోటో వాడుకోవటానికి సలూన్ షాప్లో దట్ విల్ నాట్ బి అన్ అబ్జెక్షన్. రెవెన్యూ ఎంత చేస్తున్నావు కాదు, ఆటో బొమ్మ ఇది కాదు, అది చేస్తూ నువ్వు ఏం చేస్తున్నావు అనేది లాజిక్. అంటే ఇక్కడ ఫోటోలు వాడకూడదంటే వాళ్ళు ఇమేజ్కి డ్యామేజ్ కలిగించేలాగా వాడకూడదు. కరెక్ట్.
ఇప్పుడు ఒక ఆటో వెనకాల పెట్టుకుంటే అది ఇమేజ్కి డ్యామేజ్ కలిగించదు కదా, వాళ్ళకి ప్రచారం కల్పిస్తుంది. అతను రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాడు, ఎక్కడెక్కడ తిరుగుతాడు, అక్కడ అంతా చూస్తారు. అంటే వాళ్ళకి అంటే దీని ద్వారా ఈ సెలబ్రిటీస్కి ప్రచారం కావాల్సిన అవసరం లేకపోయినా కూడా అది పాజిటివ్. ఇప్పుడు ఒక సెలూన్లో పెట్టుకున్నా, లేకపోతే ఇంకో దాంట్లో చిన్న షాపులో ఏదైనా పెట్టుకున్నా, అది దాని ద్వారా వాళ్ళు వారికి ఫాలోయింగ్ని తెలియజేసి ఉండదు కదా. కాబట్టి ఇది కూడా ఏంటి, ఇప్పుడు మన ఎన్టీఆర్ అయినా, అమితాబ్ బచ్చన్ అయినా, మెగాస్టార్ అయినా, వీళ్ళు కోర్టు నుంచి తెచ్చుకున్నటువంటి ఆర్డర్ ఏంటి, నెగిటివ్ పర్పస్ కోసం వాడకూడదు. లేదంటే ఏదైనా ఇప్పుడు హోటల్ చిరంజీవి మెగాస్టార్ హోటల్ అని చెప్పేటేసి, లేదు ఇంకొక అలాగా ఎక్స్ప్లాయిట్ చేయడానికి లేకుండా వాళ్ళు తెచ్చుకోవడం తప్ప, ఇలా సాధారణమైనటువంటి అభిమానులు ఎవరైనా పెట్టుకుంటే సెలూన్లో కానీ, లేకపోతే ఆటోలో కానీ, ఇంకో దాంట్లో కానీ పెట్టుకుంటే దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఈ సెలబ్రిటీలు కూడా దాన్ని చూసి ఎంజాయ్ చేస్తారే తప్ప దాని మీద కంప్లైంట్లు ఇవ్వడం కానీ మరొకటి చేస్తారని నేను అనుకోవట్లేదు. రైట్. అదేవిధంగా వర్క్షాప్స్ గురించి మాట్లాడుకునే అవేర్నెస్ విషయంలో ప్రభుత్వాలు క్రియేట్ చేసిన అవసరం ఎంతైనా ఉంది, జనాల్లో దాని గురించి తెలియాల్సిన అవసరం ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. అవేర్నెస్, నాలెడ్జ్ ఇస్ పవర్. ఎప్పటికప్పుడు మనం మన నాలెడ్జ్ని పెంచుకుంటూ వెళ్తున్నప్పుడే వీ కెన్ ఏబుల్ టు అడ్జస్ట్ టు ది మూవింగ్ ట్రెండ్స్ ఆఫ్ ది సొసైటీ. ఇవాళ కొత్త జనరేషన్కి మనం చెప్పే ఎంత లేకపోయినా కూడా దే ఆర్ వెరీ స్మార్ట్ ఇనఫ్, చాలా క్లెవర్గా దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్రపంచంలో జరుగుతున్న ట్రెండ్స్కి బాగా అడ్జస్ట్ అయితే త్వరగా మోల్డ్ అవుతున్నారు. కానీ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఎక్కడైనా సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటి గవర్నమెంట్ వర్క్షాప్స్ కానీ, లీగల్ ప్రొటెక్షన్స్ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడం అనేది మాత్రం అది తెలుసుకుంటేనే దాని ప్రకారంగా విల్ బి ఏబుల్ టు డూ ది బెటర్. సో ఖచ్చితంగా వర్క్షాప్స్ అనేది ఇంకా లార్జర్ స్కేల్లో జరగాలి. లీగల్ ప్రొటెక్షన్స్ ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా దాని మీద కూడా రీల్స్ చేస్తూ రెగ్యులర్గా ఎక్కువ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వాలి. అది మాత్రం ఇట్స్ 100% మస్ట్. ఖచ్చితంగా అండి. రైట్. అప్పాజీ గారు, చాలామందికి సైబర్ క్రైమ్ కావచ్చు, ఏఐ మిస్యూజ్ చేసిన విషయంలో అవగాహన లేదు. అలాంటి వారికి ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది? అదే దీని మీద అవేర్నెస్, జనాలు అవేర్నెస్ కలిగించడం అనేది అంటే ఎప్పటికప్పుడు ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు టెక్నాలజీ దీనికి సంబంధించి ఒక ఇది వచ్చింది, దీనికి అడ్డుకట్టేసామంటే నెక్స్ట్ ఇంకోటి వచ్చేస్తుంది కదా. ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా అంటే మన సెలబ్రిటీస్ కావచ్చు, కామన్ వీళ్ళు కావచ్చు, మనందరం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే ఇటువంటి ప్రమాదాలు మనల్ని వెంటాడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఎంతో కొంత అవేర్నెస్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఇలాగా ఆల్రెడీ కొన్ని యాప్స్లో కానీ, సోషల్ మీడియా వీటిలో ప్లాట్ఫామ్స్లో నెగిటివ్ ఇలా క్రియేషన్స్కి దానికి ఆస్కారం కల్పించట్లేదు వాళ్ళు. అక్కడే వాళ్ళు అడ్డుకట్ట వేసేస్తున్నారు. దాన్ని ఇంకొంచెం కఠినంగా అమలు చేసేలాగా ప్రభుత్వాల నుంచి వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలు వెళ్ళాలి. మీరు ఇలాగా సెలబ్రిటీస్ కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఎవరి వ్యక్తిత్వానికైనా సరే భంగం కలిగించేలాగా ఈ వీడియోలు అవి క్రియేట్ చేసే వాళ్ళ పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కఠినమైనటువంటి చర్యలు, ఇప్పుడు ఉదాహరణకి ఒక అతను వాట్సాప్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో యాక్టివ్గా ఉండి ఇటువంటి వీడియోలు చేస్తున్నాడంటే అతను ఫర్ ఎవర్ ఒక ఇది బ్లాక్ చేస్తారనుకోండి, మిగతా వాళ్ళమ్మ మనల్ని కూడా ఇలా చేస్తారేమో అని చెప్పి జాగ్రత్తగా ఉంటారు. అటువంటివి మనం చేస్తే మనల్ని కూడా ఇలాగా వాడిని పలానా వాడిని బ్లాక్ చేసినట్టు, లేదా 3 years 1 year బ్లాక్ చేసినట్టు మనల్ని కూడా బ్లాక్ చేస్తారని భయం ఒకటి క్రియేట్ అయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. అని పర్వాలేదు మనం ఇటువంటి విన్యాసాలు చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫేక్ అకౌంట్స్ తోటి ఇటువంటివన్నీ చేస్తుంటారు. ఇటువంటి విన్యాసాలన్నీ కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చేస్తుంటారు. అటువంటి ఫేక్ అకౌంట్స్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ మనం ఫేస్బుక్లో చూస్తుంటాం, మన పేరు మీద ఎవరెవరో అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు, ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించేస్తుంటారు, డబ్బులు కావాలి అర్జెంటుగా, అత్యవసరంగా ఒక 5,000 అవసరం పడింది, నీకు 1 hourలో ఇచ్చేస్తాను మెసేజ్లు ఇలాగ వచ్చి మనకు పంపిస్తుంటాం. చాలా చూస్తుంటాం. మనం మళ్ళీ సపరేట్గా లేదు వీడెవడో నాది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు, హ్యాక్ అయింది, దయచేసి మీరు స్పందించకండి అని చెప్పి మళ్ళీ మనం పోస్ట్ పెట్టుకోవాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది. వీటి పట్ల ఏవైతే ఈ సోషల్ మీడియా జైంట్స్ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే ఇన్స్టా కానీ ఇటువంటివి ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళ పట్ల ఎప్పుడు కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉందని మనం చెప్పాలి. రైట్. సంజీవ్ గారు, ఇప్పుడు ఒకటి యాక్చువల్గా తారక్ గారు ఇప్పుడు రెస్పాండ్ అయ్యి కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఇది మళ్ళీ ఇష్యూ బయటకు వచ్చి ఇదంతా అవుతుంది. హీరోయిన్స్ విషయంలో ఇది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతోంది. వాళ్ళు ఎందుకు కామ్గా ఉంటున్నారు అనేటువంటిదే క్వశ్చన్. అంటే ఇది మేము కాదు అని ప్రూవ్ చేసుకుంటే
లేనిది తీసుకున్నట్టు అవుతుందని అనుకుంటున్నారా, లేకపోతే ఎలా చూడాలని? ఇందాక చెప్పినట్టు సెలబ్రిటీస్ అంటేనే దే ఆర్ లైక్ ఒక ప్రెషియస్. అంటే వాళ్ళు బయటకు వచ్చి వాయిస్ వినిపించకపోతే ఆ తప్పు యాక్సెప్ట్ చేసినట్టు అయిపోతుంది కదా జనంలో. అదే సరే, ఇప్పుడు మనం అనుకున్నాం చూసారా, వేర్ ఇస్ ది కాంక్రీట్ పాత్, ఒక కాంక్రీట్ రూట్లో ఎలా ఉంది. నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అని అంటే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇట్స్ బికమింగ్ టైం. ఇప్పుడు దీంట్లో ఇందాక మీకు చాలా ఇంపార్టెంట్ క్లాస్ పాయింట్, 3 daysలోకి కల్లా దానికి సొల్యూషన్ ఏమన్నారు అంటే దట్ ఇస్ మొత్తం సినారియోలో దట్ ఇస్ ద మోస్ట్ క్యాచ్ పాయింట్. ఎందుకని? బికాస్ ఏదైనా ఇంతకుముందు ఏదైనా ఇంపార్టెంట్ కేసెస్ ఉంటే ఫాస్ట్ ట్రాక్ లో కోర్టులో క్లియర్ చేయమనేవాడు. ఇలాంటిది ఆ 3 daysలో క్లోజ్ చేయడం అనే దాంట్లో ఖచ్చితంగా దిస్ విల్ బి ఎన్ ఎంకరేజింగ్ మూవ్మెంట్ అనమాట. ఎవరికి? టు ది ఫిమేల్ ఆర్టిస్ట్ హీరోయిన్స్ కూడా. అరే మన వాళ్ళు వస్తే 3 daysలో అక్కడ ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది మన గురించి చెప్పుకోవడానికి, దాని మీద ఇది నేను కాదనో లేకపోతే ఇది నేననో చెప్పుకోవడానికి ఒక దిల్ హ్యావ్ ఎ కాంక్రీట్ రీజన్. నీకు తెలియకుండా వేగ్లోకి వెళ్ళిపోయి సైబర్ క్రైమ్లోకి వెళ్ళి నువ్వు వెళ్ళిన తర్వాత దానికి వెళ్ళి నువ్వు కోర్టుకి వెళ్ళి కేసు వేసుకోవటం. ఇంకా నువ్వు ఇవాళ ఆర్టిస్టులు అంటున్నారు, హీరోయిన్ మెజారిటీ ఆఫ్ ది హీరోయిన్స్ ఎవరు తెలుగు వాళ్ళు ఉండట్లేదు, ఎక్కడో అవుట్ ఆఫ్ ది స్టేట్ నుంచి వస్తున్నారు. ఇక్కడికి ఈ కేసులో హైదరాబాద్ దాంట్లో ఇక్కడ వచ్చి ఉన్నారంటే దే హ్యావ్ టు కీప్ ఆన్ కమింగ్. ఆ వచ్చినప్పుడల్లా న్యూస్ సెన్స్, వెళ్ళేటప్పుడు న్యూస్ సెన్స్, మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్, మళ్ళీ దాని గురించి సోషల్ మీడియా ఇవాళ అటెండ్ అయిందంటే ఇది వచ్చిందంటే హీరింగ్ అని చెప్పి. సో థెరపీ సో మెనీ ఇంట్రికేసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. వాళ్ళు దాన్ని తీసుకుంటూ క్యారెక్టర్ అసాసినేషన్ అవుతున్నా కూడా పోనీలే వదిలేద్దాం, ఇప్పుడు మన ఇంటర్ఫియర్ అవ్వద్దు, దీంట్లోకి వెళ్తే ఇంకా బ్లో అవుట్ ఆఫ్ ది ప్రపోజిషన్స్ అయిపోతుందని చెప్పి పక్క జరిగే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ ఒక పరిష్కార దిశగా ఇంకా ఇంపార్టెంట్గా రావాలి అనుకుంటే మాత్రం లా షుడ్ బికమ్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగ్ అండ్ స్ట్రింజెంట్. ఇట్ హ్యాస్ టు బి వెరీ వెరీ పవర్ఫుల్. మీరు చెప్పినట్టుగా 3 daysలోనో 1 week లోపల ఇట్ హ్యాస్ టు బి సెటిల్డ్ ఆఫ్. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఈ క్రైమ్ చేద్దామని రెడీ అవుతున్నారో ఖచ్చితంగా దే హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్లీ వెరీ బ్యాడ్. అదే నేను అడగబోతుంది. ఇప్పుడు మీరు డైరెక్టర్గా ఉన్నారు, చాలా మంది కూడా ప్రకటన విషయం చూద్దాం, చూద్దాం. యాడ్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది హీరోయిన్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళని ఫొటోస్ లేదా వీడియోస్ యూజ్ చేసుకుని చేస్తుంటారు. రైట్. అలాంటి విషయంలో వాళ్ళకి తెలియదు అది క్రైమ్ అని, ఇలా చేస్తే తప్పు, తర్వాత ఫర్దర్గా మనం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుందని తెలియదు అంటారా ఇది క్రైమ్ అని? అంటే వాళ్ళకి తెలుసో తెలీదు, వాడికి ఇప్పుడు తెలిసి చేసి ఒప్పుకుంటాడండి. ఎవరిని తెలిసి ఒప్పుకుంటే ఇది నేను తెలిసే చేశానని ఒప్పుకుంటాడా, నేను తెలియక చేసేసాను అంటాడు. సో ఇందాక మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో చేస్తారు, అవేర్నెస్ ఇట్లా కానీ చేస్తే ఇట్లాంటి ఇప్పుడు ఎందుకంటే మూవింగ్ ట్రెండ్స్ ఆర్ బికమింగ్ వెరీ వెరీ ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది ప్రపంచం. ఎందుకంటే మొన్న రీసెంట్గా మన ఫోన్లో మీరు ఎప్పుడైనా గమనించండి, మన ఫోన్ మనం మాట్లాడుతుంటే కొంచెం మన వాళ్ళ ఫోన్ మనం స్క్రోల్ చేస్తుంటే మనం అనుకున్న టాపికే ఇట్ విల్ బి షోయింగ్, పాపప్ అవుతుంటుంది. అంటే సమ్వన్ ఇస్ ఫోన్ ఇస్ ఆల్సో నాట్ సెక్యూర్. అది కూడా మన మూడ్ బట్టి కూడా వాల్పేపర్స్ వస్తుంటాయి. అది ఎలా అండి, అది ఎలా పాసిబుల్? బికాస్ ది కెమెరా ఇస్ గెటింగ్ హ్యాక్డ్. ఇట్ ఈస్ రీడింగ్ యూ. మీరు మాట్లాడుతున్న కన్వర్సేషన్ ఇట్ ఈస్ హియరింగ్ ఇట్. సో ఇంత స్టేజ్కి వెళ్ళిపోయింది. మొన్న ఎప్పుడు మనం వింటున్నాను ఇక్కడ ఎక్కడో మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది టైర్డ్ గా ఉన్న. ఇప్పుడు నేను లోపల బయటకు అనుకున్నది కదా, కొంచెం కాఫీకి తాగాలనిపిస్తుంది అంటే ఇమేజ్ కాఫీ వస్తుంది. అది ఎలా పాసిబుల్ అనేది అర్థం కాదు. అంటే ఏ స్టేజ్ లో ఉన్నామని మీ ఇమాజిన్ చేయండి. మన ప్రపంచం కామన్ మ్యాన్ స్టేజ్ కి అలా ఉంటే సెలబ్రిటీ సిచ్యువేషన్స్ ఏ స్థాయిలో వాల్నరబుల్ అయిపోయినాయి. అంటే ఒక సెలబ్రిటీ కామన్ మ్యాన్ ఇష్యూ చేసి ఎందుకు చేస్తున్నాడు? బికాస్ ఒక ట్రావెల్ ఏజెన్సీస్, మన ట్రావెల్స్ గురించి మాట్లాడితే వాళ్ళ ట్రావెల్ ఏజెన్సీస్ పాపప్ అయితే మనం వీళ్ళు బుక్ దేర్ టికెట్స్ అని చెప్పి దేర్ ఇస్ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, దేర్ సో మచ్ బిహైండ్ దిస్ టెక్నాలజీ ఇన్వాల్వ్డ్. ఏంటి? టు మోటివేట్. ఇప్పుడు ఎవరైతే కామన్ మ్యాన్ కూర్చుని ఇప్పుడు వాళ్ళ క్యాజువల్ టైం ఉందని 1 weekలో వీ హావ్ టు గో, ఎక్కడ బయటికి వెళ్ళాలి తిరగాలి అని అనగానే మనకి ఏదో కంపెనీది ట్రావెల్స్ తోటి వచ్చేస్తాం, యాడ్స్ వస్తాయి, ఇమీడియట్గా మనం బుక్ చేస్తాం. అరే మనం అనుకోగానే వచ్చింది, సెంటిమెంట్ లేదు, మనం బుక్ చేస్తాం. బట్ దేర్ ఇస్ ఎ సైన్స్ బిహైండ్ ఇట్. మనం అనుకున్నది గెటింగ్ హర్డ్. సో ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఎక్స్ప్లాయిటెడ్ ఇన్ ది సోషల్ మీడియా టు ది బెస్ట్. అంటే అన్ని అని చెప్పను, మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ వీఆర్ బికమింగ్ విక్టిమ్స్. దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే సెలబ్రిటీ స్టేటస్లో ఇవాళ సెలబ్రిటీ అని మనం అనుకుంటున్నాం. మనం రేపు టుమారో పొలిటీషియన్స్ కానీ స్పోర్ట్స్ మెన్ కానీ ప్రతి సెక్టర్లో ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ సెన్సిటివ్. అలాంటప్పుడు ఆ సేఫ్ గార్డ్ చేసుకుంటూ అవేర్నెస్ ఎవరికి కామన్ మ్యాన్కి కూడా తీసేసిన తర్వాత అరే నాకు తెలియలేదే అని చెప్పుకుంటే మాత్రం ఇట్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకొస్తే తప్ప వీ కెనాట్ గెట్ ఏ కాంక్రీట్ సొల్యూషన్ ఆన్ ఇట్. ఇంకోటి వెరీ కేర్ఫుల్గా చెప్తున్నాను, బిజినెస్ పీపుల్ ఆల్సో దే ఆర్ గెటింగ్ హ్యాండ్స్ అప్. మనం ఎక్కడో జూమ్ మీటింగ్ ఎక్కడో ఏదో కంట్రీలో చేసి ఇంకో కంట్రీలో కంపెనీ ఉంటే ఆ ఫైనాన్షియల్ అకౌంటెంట్కి దే గాట్ ఏ జూమ్ మీటింగ్ సెయింగ్ దట్ మీరు చేసి ఇమీడియట్గా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి. ఇట్ వాజ్ ఎ ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ జూమ్ మీటింగ్. ఈయన పంపించా ఏంటి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కార్పొరేట్ కంపెనీ
కుడ్ నాట్ మేనేజ్ ఇట్. అంటే ఒక జూమ్ మీటింగ్స్ కూడా మనకి నిజమా కాదా అని తెలుసుకునే స్టేజ్లో ఉన్నప్పుడు ఇవాళ సెలబ్రిటీ యొక్క ఇమేజ్, సెలబ్రిటీ యొక్క ఏది వాళ్ళు మాట్లాడితే ప్రజలు ఒక దృష్టి కేంద్రీకృతం అవుతుంది వాళ్ళ మీదకి, వాళ్ళ ఇమేజ్ని ఎంత ఈజీగా టార్నిష్ చేయొచ్చు లేదా ఇంత ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అనేది కమర్షియల్గా దట్ హ్యాస్ టు బి సేఫ్ గార్డెడ్ అండ్ ప్రొటెక్టెడ్. దానికి కామన్ మ్యాన్కి కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాత్రం వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్లా చేస్తే నీకు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు విల్ బి పనిష్డ్ అనే పాయింట్లో లాగ్ అని వచ్చేస్తే కొంచెం సేఫ్ గార్డ్ చేసుకుంటూ ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఇంకేమొస్తాయనే దాని మీద నెమ్మదిగా వీ హావ్ టు కీప్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్. రైట్. అప్పాజీ గారు రెస్పాన్స్ విషయం వచ్చినా కూడా చిరంజీవి గారు, నాగార్జున, లేదంటే ఇప్పుడు తారక్, బాలీవుడ్లో చూస్తే ఐశ్వర్య, ఇలాంటి వారు కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంది కూడా దీని పెద్ద పట్టించుకోవట్లేదు. అది కరెక్టా? దానికి మీరు ఏం చెప్తారు? అంటే అందరికీ అసలు ఎలా ఏ రూట్లో వెళ్ళాలి, ఏ లాయర్ని అప్రోచ్ అవ్వాలి, దానికి ఎంత ఖర్చు వస్తుంది ఏంటనే దాని మీద అవగాహన ఉండదు కదా. దీని గురించి ఏం చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకి మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది మన తెలుగులో. ఇందులో మన రైట్ ఫ్రమ్ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వీళ్ళందరూ సభ్యులుగానే ఉంటారు. కాబట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకొని ఇలాగ వాళ్ళ అందులో ఉన్న సభ్యులందరి ప్రయోజనాలు పరిరక్షించేలాగా, కాపాడేలాగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కోర్టులకు వెళ్ళడం, ఉదాహరణకి ఇది ఢిల్లీ హైకోర్టు నుంచి తెచ్చుకున్నారని చెప్పి మనం చూస్తున్నాము. ఢిల్లీ హైకోర్టుకు ఉన్నటువంటి అటువంటి అధికారాలు మన తెలంగాణ హైకోర్టుకు ఉండవా? ఎందుకు తెలంగాణ హైకోర్టుని మనం అప్రోచ్ అవ్వకూడదు? అంటే ఇంకా దగ్గర కదా మనకి, ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి లాయర్ని కన్సల్ట్ చేసి ఆ లాయర్ ద్వారా తెప్పించుకోవడం కంటే కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న హైకోర్టుని ఆశ్రయించడం ద్వారా కూడా ఆ రక్షణ పొందొచ్చు కదా మనం. అలాగే ఏవైతే ఈ సంఘాలు ఉన్నాయో, ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ కావచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, వీళ్ళు చొరవ తీసుకొని వాళ్ళల్లో కూడా సెలబ్రిటీలు, ఇప్పుడు ప్రొడ్యూసర్లో సెలబ్రిటీస్ ఉంటారు, డైరెక్టర్స్లో ఇప్పుడు రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి సెలబ్రిటీస్ ఉన్నారు. ఇంక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అందరూ సెలబ్రిటీలే. కాబట్టి అసోసియేషన్స్ పరంగా కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎవరికి ఇబ్బంది అయితే వాళ్ళు కోర్టును ఆశ్రయించి లక్షల ఫీజులు చెల్లించి ఆ ఆర్డర్లు తెచ్చుకోవడం కంటే కూడా ఇలాగ ఒక అసోసియేషన్ ద్వారా వాళ్ళ సభ్యులందరి ప్రయోజనాలు పరిరక్షించేలాగా వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినా పెద్ద వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు పోలీసులు కేర్ తీసుకుంటున్నా న్యాయం జరుగుతుందేమో. కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అన్న విషయానికి సంబంధించి సంజీవ్ గారు, అప్పాజీ గారు ఏం చెప్తారు ఫైనల్గా? ఒకటే చెప్తున్నానండి, లా అందరికి ఒకటే, అది మాత్రం కన్ఫర్మ్. లా ఈజ్ అబోవ్ ఆల్, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అండర్ ది లా ఆఫ్ ల్యాండ్. డోంట్ హెసిటేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తప్పు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నెవర్ హెసిటేట్. నీకు కనీసం నీ ధర్మం, నా దాహం వేస్తే నీళ్ళు తాగటం ఎంత ధర్మమో, నువ్వు సిటిజన్గా నువ్వు పుట్టినందుకు ఈ భారతదేశం మీద ఇక్కడ నీకు లా ఎటువంటి ప్రొటెక్షన్స్ ఇస్తుంది అని తెలుసుకోవటం అనేది కూడా మినిమం డ్యూటీ. కానీ మీరు అన్నట్టు వీటన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవేర్నెస్, ఎడ్యుకేషన్. అవేర్నెస్ రావాలి. ఇప్పుడు అవేర్నెస్ నేను ఎంతైనా ఇస్తాను, ఎడ్యుకేషన్ లేకపోతే త్వరగా అర్థం కాదు. సో ఇట్స్ ఇంటర్లింక్ ప్రాసెస్ ఇవన్నీ. కానీ ఎప్పటికప్పుడు సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ కూడా, ఇంతకుముందు ఏదైతే మన బ్లడ్ డొనేట్ చేయాలి, ఈ బ్లడ్ డొనేషన్ చాలా ఇంపార్టెంట్ అని ఎలా ఇస్తున్నారో ప్రమోషన్ వీడియోస్, లేకపోతే ఎయిడ్స్ మీద ఎలాగైతే చెప్తున్నారు, అవేర్నెస్ ప్రోగ్రామ్, క్యాన్సర్స్ మీద ఎలా చెప్తున్నారో, ఇట్లా ఏదైతే సోషల్ మీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఐడెంటిటీ క్రైసిస్కి తీసుకొస్తున్నారు, మ్యానిపులేషన్ అవుతుందనే పాయింట్ కూడా వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో కామన్ మ్యాన్ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ కూడా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా మిస్యూజ్ అవ్వచ్చు అనే పాయింట్ మీద కూడా తీసుకొచ్చి చేస్తే ఎవరి డ్యూటీస్ ఏంటి, ఎవరు ఏం చేయాలి కామన్ మ్యాన్గా. ఎప్పుడైనా నాకు సడన్గా నాకు ఫోటో వచ్చింది, చిరంజీవి గారి ఫోటో ఏదో వచ్చింది, ఎవరో కామన్ మ్యాన్ చూసిన తర్వాత నాకేదో నేను ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఏదో యాప్లో అని చెప్పి ఆయన ఫోటో పెట్టేసి నేను ఏదో తయారు చేశాను. నాకు అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ప్యూర్ స్టార్డమ్ మీద నేను చేశాను, ఇంట్రెస్ట్ మీద. అది చేసిన తర్వాత టుమారో నాకు లీగల్గా ఇట్ ఇస్ ఎ రాంగ్ క్రైమ్ అని తెలిస్తే అది ఇట్ బికమ్ ఏ ప్రాబ్లం. సో సెలబ్రిటీస్ అనేవాళ్ళు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ కామన్ మ్యాన్ కూడా ఇటు డూస్ అండ్ డోంట్స్ అనేది కూడా తెలియపరిచి ఈ పర్టికులర్ డైరెక్షన్లో తెలియపరచడం కూడా ఇట్ బికమ్ ఏ కామన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది చేయాలి, అది చేస్తారు. దాంతోపాటు మన కామన్ సిటిజన్స్ కూడా అందరూ కూడా కొంచెం అవేర్నెస్ పెంచుకుని ఏది పడితే అది టెక్నాలజీ మన చేతిలో ఉంది కదా, ఫోన్ మన చేతిలో ఉంది కదా, సిస్టమ్ మన చేతిలో ఉంది కదా, మన ఏదంటే యాప్స్ పెట్టి వీ కెన్ మేక్ అన్ ఎక్సైటింగ్ వీడియో అని చెప్పి అవుట్ ఆఫ్ షియర్ ఎక్సైట్మెంట్తో మాత్రం ముందు చేయకండి, తెలుసుకుని ముందుకెళ్ళండి. ఏదైనా వీ వాంట్ ఎ బెటర్ సొసైటీ ఫర్ టుమారో. రైట్. అప్పాజీ గారు, ఇంకొక ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే,
ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ సోషల్ వార్, డీప్ ఫేక్ వీటన్నిటికి సంబంధించి కూడా మహాసముద్రం లాంటిది. అందులో ఎంతమంది వరకు న్యాయం జరుగుతుంది అలాంటి దాని గురించి కన్క్లూజన్ అంటే ఎక్కడో ఒక చోట ముందు ఇదైతే చర్యలు అయితే చేపట్టాలి కదా. దీన్ని మనం ఫస్ట్ స్టెప్ అరికట్టలేము. అనేది ఉండాలి. దీన్ని మనం అరికట్టలేము. ఒకటి అరికెడితే ఇంకొకరు వచ్చేస్తారు, ఇంకోటి చేస్తారు. కాబట్టి అని చేతులు ఎత్తేస్తే అది ఇంకా మరి ప్రమాదకరంగా అయిపోద్ది కదా. అందువల్ల కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. అంటే ఇప్పుడు జనరల్గా కొన్ని శిక్షల్లో ఉరి శిక్ష కానీ లేదా మరొకటి కానీ ఎందుకు చేస్తారు? అది అందరి దృష్టిని ఆకర్షించి అమ్మో ఇటువంటి కఠినమైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం అటువంటి నేరాలు చేయకూడదని చెప్పి ఎవరికి వాళ్ళు ఇది చేస్తారన్న ఉద్దేశంతో కదా. ఇవి కూడా అంతే. ఇది సోషల్ మీడియా యుగంలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వీడియోలు క్రియేట్ చేయొచ్చు. సెల్ ఫోన్ అనేది కోట్లాది మంది చేతుల్లో ఉంది. దాన్ని మనం నియంత్రించలేం కాబట్టి వదిలేద్దాం అంటే అది ఇంకా ప్రమాదం అయిపోద్ది కదా. అందువల్ల ఖచ్చితమైనటువంటి ఇటువంటి కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి కొంతమందిని పనిష్ చేస్తే ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నారని. ఇప్పుడు మనం రీసెంట్గా చైనాలో కొంతమందికి మరణ శిక్ష వేశారు ఇటువంటి సైబర్ నేరాలకి పాల్పడిన వాళ్ళు. అంటే ఎంత దారుణమైనటువంటి మనం వార్తలు కొన్ని చూస్తున్నామంటే విదేశాల్లో ఉద్యోగాల పేర్లు చెప్పి కొంతమంది నిరుద్యోగుల్ని ఆకర్షించి వాళ్ళు వేరే చోటికి కొన్ని దేశాలకు తీసుకెళ్ళిపోయి బలవంతంగా వాళ్ళతోటి ఇటువంటి ఫోన్ కాల్స్ కానీ ఇటువంటి వీడియోస్ కానీ చేయించడం కానీ ఇటువంటివన్నీ చేస్తున్నారని. వాళ్ళు చేయకపోతే వాళ్ళు భయంకరంగా కొరడా దెబ్బలు నానా హింసించి చేస్తున్నారు. అటువంటి చర్యలకు పాల్పడుతున్న ముఠానే చైనాలో అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి మరణ శిక్ష విధించారు. దానివల్ల అంటే శిక్షలు కఠినంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి నియంత్రణకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడాన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాలి. రైట్. అప్పాజీ గారు అదేవిధంగా సంజయ్ గారు ఇద్దరికీ కూడా థ్యాంక్ యూ. అప్పాజీ గారు వారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్, అదేవిధంగా సీరం సంజీవ్ నాయుడు గారు ఫిల్మ్ డైరెక్టర్ అండ్ క్రిటిక్. ఇద్దరికి కూడా మరొకసారి ప్రైమ్9 స్టూడియోకి వచ్చి ఈ అంశం మీద డిస్కస్ చేసినందుకు ధన్యవాదాలండి. సో చూసాం కదా హీరోలు హీరోయిన్లు వాళ్ళ యొక్క అంటే అనుమతి లేకుండా వాళ్ళ వాయిస్లు కానీ లేదంటే ఫొటోస్ యూజ్ చేసుకుని మిస్యూజ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వారే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అంటే గతంలో బాలీవుడ్లో చూస్తే ఇప్పుడు తారక్ వెళ్ళి పిటిషన్ వాళ్ళ న్యాయవాది తరపున వేయించినా కూడా ఏదేమైనా ఇలాంటిది జరిగినప్పుడు ఇంకా చాలామంది ముందుకు రావాలి. ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి జనాల్లో. ప్రభుత్వాలు కూడా ప్రజలకు సంబంధించి ఇష్యూస్ మీద వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేయాలి. ఒక అవేర్నెస్ అనేది వస్తే ఇలాంటివి అరికట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. మొదటి స్టెప్ అయితే పడాలని మన గెస్ట్లు అంటున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో స్పెషల్ డిబేట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా నిజం.